నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ 040 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్ ని చూపిస్తున్నాం. ఇండియన్ వెబ్సైట్ గ్రేట్ వాళ్ళకే, కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే 4K 60 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, కెమెరాతో నా ఫ్రంట్ అండ్ రియర్ అనేసి పెట్టారు. హైలైట్స్కి వెళ్తే ఇట్లా ఏఐ ఫీచర్స్ ఎక్కువ మెన్షన్ చేసారు భయ్. స్టిక్కర్స్కి అండ్ సర్చ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, బ్లాగ్ లాంటివి క్రియేట్ చేసుకోవచ్చు అనేసి అయితే పెట్టారు. ఇక్కడ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. మెయిన్ ఏంటంటే 108 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకే కెమెరాతో పాటు కూడా వస్తుంది. శాంపుల్స్ చూసుకోవచ్చు, వెయిట్ తక్కువ ఉంది, 195 grams, 7.9 థిక్నెస్, 3 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది. అండ్ కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి. AMOLED 3D కర్వ్ డిస్ప్లే, MediaTek Dimensity 8200 అల్టిమేట్ 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా ఉంది. ఓవరాల్గా బాగుంది. ఎక్కడ కొనుక్కొచ్చానంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను రికార్డ్ చేసాక అయితే మాత్రమే సేల్స్ స్టార్ట్ అయిపోయినవి, మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది స్మార్ట్ ఫోన్ అయితే, వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. కానీ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేయండి. అండ్ ఆల్సో 25,000కి వస్తుంది అంటే తీసుకోండి. కొంచెం నాకైతే 28,000 కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది బై. 25,000 వస్తే ఇట్లా తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. అండ్ మీరు అనొచ్చు అన్న ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా లేవా అంటే ఎస్ బై ఉన్నాయి. మీకు వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది ఇక్కడ. ఒక 1000-2,000 డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది. తర్వాత మనకి ఎప్పటి నుంచో ప్రతి వీడియోలో చెప్తున్నా మోటోరోలా ఎడ్జ్ 50 అనమాట బై, వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus Nord 4 5G కూడా ఉంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, 30,000కి వెళ్తుంది, కానీ పర్లేదు, పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత IQ Z9S Pro 5G అనమాట, ఇది 25,000కి వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్. దీంట్లో AI ఫీచర్స్ ఉన్నాయి, బ్యాటరీ అవన్నీ కూడా ఫీచర్స్ అయితే జర మంచిగా ఉన్నాయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితే మాత్రమే ఒకటే 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ మా ఏరియాలో వచ్చేసరికి సర్వీస్ సెంటర్స్ అంతా లేవు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కొన్ని బోల్డ్వేర్స్ ఉన్నాయి, అది అన్ఇన్స్టాల్ అండ్ డిజేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. UI కొంచెం పాతగా అనిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ ప్రకారం మన వాళ్ళు కొంచెం లేట్ ఇస్తారు, అదొకటి డ్రాబ్యాక్ తప్పించి మిగతా పర్లేదు. స్పెసిఫికేషన్స్ వైజ్, ఫీచర్స్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఫైనల్గా కూడా చెప్తున్నా, మంచిగా రిపీట్ చేస్తున్నా, ఏంటంటే 25,000కి వస్తే ఇట్లా తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ చేస్తున్నా. లేదంటే వెయిట్ చేయండి, ఆఫర్స్ ఏమంటారు, ఆఫర్స్ అప్లై అయినాక తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు, స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పినాను. ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇవిడకైతే ఇంత పోయి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.